Small steps every day create big changes in our lives. We never lose. We either win or learn something. సో ఫ్రెండ్స్, ఒక స్టూడెంట్ ఉండేవాడు. ఆ స్టూడెంట్ తన గురువు దగ్గరికి వెళ్ళి చాలా బాధగా చెప్తాడు, గురువు గారు నేను ఓడిపోయాను, నాకు ఇంకా బ్రతకాలని లేదు అని చెప్పి. అప్పుడు గురువు చెప్తాడు, ఓటమి అనేది గెలుపుకు మొదటి మెట్టు, నువ్వు నిరాశ చెందడానికి ఎటువంటి ఆస్కారం లేదు అని చెప్పి ఒక స్టోరీ చెప్తారు. అనగనగనగా ఒక ఎలుగుబంటి ఉండేది. ఆ ఎలుగుబంటికి తేనె తినాలని అనిపించింది. అప్పుడు ఆ తేనె గుట్ట దగ్గరకు వెళ్ళి తేనె తినడానికి ప్రయత్నించగా తేనెటీగలు ఆ ఎలుగుబంటిని కుట్టి తరిమేశాయి. అప్పుడు ఎలుగుబంటి ఓడిపోయింది. మళ్ళీ ప్రయత్నించి తేనెటీగలు అక్కడ లేనప్పుడు ఆ తేనె గుట్ట దగ్గరకు వెళ్ళి తేనెను తాగి సక్సెస్ సాధించింది. అంటే ఎలుగుబంటి మొదట ఫెయిల్ అయినప్పటికీ రెండోసారి ప్రయత్నించి సక్సెస్ సాధించింది. ఆ విషయాన్ని గురువు గారు స్టూడెంట్కి చెప్పడం వల్ల అక్కడ స్టూడెంట్ హ్యాపీ అయ్యాడు. అదే విషయాన్ని దేవుడు మనకి చాలా స్పష్టం చేస్తున్నాడు. భగవద్గీత, బైబిల్, ఖురాన్లో ఈ విధంగా ఉంది, పని చేయుట, కర్మ చేయుట మాత్రమే నీ అధికారం, ఫలితం మీద నీకు ఎటువంటి అధికారం లేదు అని భగవద్గీతలో తేట తెల్లం చేశారు. అదే విషయాన్ని బైబిల్లో నీతిమంతుడు ఓడిపోయినప్పుడు మళ్ళీ లేచి ప్రయత్నిస్తాడు అని, ఖురాన్లో కూడా కష్టానికి, ఓటమికి తరువాత సుఖం, గెలుపు వస్తుంది అని క్లియర్గా ఉంది. సో ఫ్రెండ్స్, ఓడిపోవడం తప్పు కాదు, వదిలేయడం తప్పు. సో లెట్ us all wait for the new chance. There is an alternate for everything. Thank you all.